హాయ్ మామ, అందరు ఎలా ఉన్నారు? అందరూ పోలీస్ మామ వాళ్ళు వచ్చేసారు. మన వాళ్ళు అలాంటి పార్ట్ 1లో అయితే చెప్పడం జరిగింది మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏ ప్లేస్కి వెళ్తున్నాం అని చెప్పేసాను. ఇప్పుడైతే టెంపుల్కి దగ్గరలోనే ఉన్నాము. ఇంకా కొంత దూరం ప్రయాణం చేసినట్లయితే మనం మన యొక్క గమ్యాన్ని చేరుకుంటాం. నాకు తెలిసినంత వరకు మాత్రమైతే మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలను. ఇప్పుడు మనం వెళ్ళబోయేది అదిగో కనిపిస్తున్న ఆ ఒక పెద్ద పర్వతం, అక్కడికి వెళ్తున్నాం. ఆ కొండపైన ఒక దేవాలయం ఉంది, అది కూడా రాళ్లతో నిర్మించబడి ఉంది. ఆ దేవాలయానికి వెళ్ళడానికి మేమైతే కొద్దిగా ఎర్లీగా బయలుదేరాల్సి వచ్చింది. కేవలం ఆ దేవాలయం చూడడానికి మేమైతే వైజాగ్ సిటీ నుండి ఒక 30-35 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వెళ్తున్నాం. ఎండ అనక వాన అనక చలి అనక వెళ్తున్నాం అంటే చూడండి అది ఎంత చరిత్ర కలిగి ఉన్న దేవాలయం అని. దేవాలయానికి వెళ్ళే ముందు చిన్న పల్లెటూరు అయితే ఉంటుంది. ఈ పల్లెటూరు దాటక మనకైతే టెంపుల్ అయితే వస్తుంది. ఈ బ్రిడ్జి నుండి అయితే వ్యూ అయితే చాలా చక్కగా కనిపిస్తుంది. మొత్తం అంతా పచ్చగా, ఎంతకైనా పల్లెటూరే. ఈ రోడ్డు మీద ప్రయాణం చేస్తుంటే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది. ఈ వర్షంలో ప్రకృతి ఇంకా చాలా బాగా కనిపిస్తుంది. చల్లటి గాలి, వర్షం చినుకులు, ఇలా ట్రావెల్ చేస్తుంటే అబ్బా ఏమైనా ఫీల్ ఉందా? మీరు కూడా ఎప్పుడైనా ఇలా ట్రావెల్ చేసి చూడండి, మీకు కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ప్రస్తుతం ఇప్పుడు ఊరి చివరిలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి అయితే చేరుకున్నాం. మనమైతే ఇప్పుడు టెంపుల్ లోపలికి వెళ్దాం. మనం వచ్చిందైతే ఊరి చివరిలో ఉన్న టెంపుల్కి. ఇక్కడ దర్శనం అవ్వక అక్కడికి వెళ్దాం. ఇది కూడా పద్మనాభ స్వామి టెంపులే, అది కూడా పద్మనాభ స్వామి టెంపులే. ఇది కొండ కిందన ఉంటుంది, అది కొండ పైన ఉంటుంది. వచ్చినతోనే చూడాలి కాబట్టి ప్రతి పేజ్ని కవర్ చేస్తున్నాం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. ఈ దేవాలయం పద్మనాభం గ్రామంలో ఉంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది, మీకు చూస్తుంటేనే అర్థమైపోద్ది. చూడండి, ఈ దేవాలయం ఒక్కొక్క స్తంభాలు, గోడలు రాయితో చెక్కిన ఆకారాలు, అది కూడా రకరకాల ఆకారాలతో రాయి మీద చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రతిదీ ఒక్కొక్క రాయి పేర్చి మరి నిర్మించి ఉన్నారు. అంటే చూడండి ఆ కాలంలో ఎంత శ్రమ పడి ఉంటే కానీ ఈ దేవాలయం ఇంత అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడైతే కిందన ఉన్న దేవాలయంలో దర్శనం అయిపోయింది. మేము చూడాలన్న దేవాలయం, మీరు చూడాలనుకునే దేవాలయానికి అయితే ఇప్పుడు వెళ్తున్నాం. ఈ కొండ ఎక్కాల్సి ఉంటుంది. టెంపుల్కి వెళ్ళడానికి మెట్లు కూడా ఉన్నాయి, కానీ మనం అయితే వెహికల్స్ ద్వారా వెళ్తున్నాం. ఈ తార్ రోడ్ కూడా కొత్తగా నిర్మించారు. ఇంతకుముందు అయితే మెట్లు తప్ప రోడ్డు ఉండేది కాదు. పైగా వర్షం కూడా పడుతుంది, మెట్లు ఎక్కేసరికి ఫుల్గా తడిచిపోతాం. అలా అని కాదులే, కానీ వర్షం పడకపోయినా ఇలానే వెళ్ళేవారు. టెంపుల్ నుంచి అయితే కొద్దిగా ముందుకు వచ్చినట్లయితే 2 times లెఫ్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. మనవరైతే ఇక్కడే వెయిట్ చేస్తున్నారు, వస్తున్నారా లేదా అని. మనమైతే వచ్చేసాము. ఇప్పుడు ముందుకు సాగుతాం. ఇక్కడ నుండి అయితే వ్యూ పాయింట్స్ కనిపిస్తుంది, మొత్తం గ్రీనరీగా. చూడడానికి మన కళ్ళు కూడా సరిపోవు, అలా ఉంటుంది ప్రకృతి అందాలు. చాలా బాగుంటుంది చూడండి. పైనుండి కిందికి చూస్తుంటే పచ్చని కొబ్బరి చెట్లు, పల్లెటూరు, చిన్న చిన్న చెరువులు, పొగ మంచులు, చాలా అందంగా కనిపిస్తుంది. అది కూడా ఈ వర్షంలో ఇంకా బాగుంది. నిజంగా బాగుందన్నా మామ. లొకేషన్ అయితే పైనుండి చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇలాగా మధ్యలో చెరువు, చెట్లు, పల్లెటూరు, ఇలా స్నో. అబ్బాబ్బా ఏమన్నా ఎక్స్పీరియన్స్ అబ్బాబ్బా ఏముందంటే
లొకేషన్ అయితే ఇలా పైకి ఎక్కుతుంటే లొకేషన్లో మాత్రం మామూలుగా లేదు. ఒకసారి రండి. ఇది శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం. చూడండి ఎట్లా చూడండి, ఒకసారి చూసి మాట్లాడండి. వెదర్లు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎండ కాస్త ఎలా ఉంటుందో తెలియదు కానీ వర్షంతో తడుచుకున్నాను. సరే లొకేషన్ చూడడానికి వచ్చినట్టు చూసుకోండి. హలో, నాకైతే ఇది ఒక మంచి ట్రిప్ అనిపిస్తుంది. మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. అసలు ఈ ప్రకృతి అందాలు చూడడానికి నా కళ్ళు సరిపోవట్లేదు, అంత బాగుంది. అలా పైనుండి చూస్తుంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. నాకైతే ఒక మంచి అనుభూతి కలిగింది. ఏంటో ఈ అప్పు ఎక్కుతుంటే మామిడి బండి ఒక ట్రబుల్ ఇచ్చేసింది, ఆగిపోయింది. మళ్ళీ కిందకి వెళ్ళి స్టార్ట్ చేసుకుని వచ్చిండు. ట్రైన్ ఏమన్నా తగ్గిందన్న? ట్రైన్ లూజ్ ఉందంట, తెగిపోయింది అనుకున్నారు మన వాళ్ళు, భయపడిపోయారు. పర్లేదు, కొండ ఎక్కుతుంటే ఇలాగ అయిపోయింది. ఏం కాలేదు, కెమెరా మీద వాటర్ పడుతుంది. వెనకెళ్ళరా, కొద్దిగా వెనకెళ్ళనా? ఓకే వెళ్తున్నాం. ఓకే సరే అన్న. స్వామి వారి ఘాట్ పై అలా ప్రకృతి అందాలు చూస్తూ గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఎక్కడ వెహికల్స్ పార్క్ చేసి మనమైతే పైకి వెళ్దాం. ఒకవేళ మెట్లు ఎక్కి వచ్చినట్లయితే ఇలా రావాల్సింది. ఇప్పుడైతే మెట్లు ఎక్కి వచ్చేవారు కూడా ఎవరు ఎక్కువ లేరు, ఎందుకంటే రోడ్డు మార్గం ఉండడం వల్ల అలానే ఎక్కువగా రావడానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. మెట్ల నుండి వచ్చేవారు కూడా చాలా తక్కువ. ఇప్పుడు దాకా 2-3 అవర్స్ జర్నీ చేసి వచ్చింది ఈ దేవాలయం చూడడానికి. మొత్తానికి అయితే గమ్యం చేరుకున్నాం. మనం మొదటి దర్శనం తీసుకున్న దేవాలయం అదే కుంతి మాధవ స్వామి ఆలయం. ఇది పాండవుల తల్లి కుంతీదేవి ప్రతిష్ఠించిన దేవస్థానం. ఈ దేవాలయం సుమారు 600 సంవత్సరాల కింద వివేరమైన రీతిలో విజయరామ గణపతిరాజు స్వప్నంలో అనాథేశ్వరుడిగా దర్శనమిచ్చి దేవుడిని ఎలా ప్రతిష్ఠించాలనే సూచించాడు. ఆ స్వప్నం ఆధారంగా కొండపైకి ఆలయం నిర్మించారు. అది కళ్యాణ్ ఉన్నాడు. स्वामिने नमः। विशेष आराधनं करिष्यो केशवाय महावम्। శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయానికి వచ్చాం. దేవాలయం అంటే చాలా బాగుంది, ఎందుకంటే ఇది మొత్తం రాళ్ళతో నిర్మించబడింది. వైజాగ్ సిటీ నుంచి ఒక 30 km ఉంటుంది. టెంపుల్ అయితే చాలా బాగుంది. వచ్చే దారిలో మంచి మంచి లొకేషన్లు చూడవచ్చు. ఎవరైనా విజిట్ చేసి ఉండకపోతే తప్పకుండా విజిట్ చేయండి. మనకు వెహికల్స్ పై వరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కడానికి మెట్లు కూడా ఉన్నాయి, రావచ్చు. అది కూడా రాళ్ళతో నిర్మించున్నారు. కిందన ఒక టెంపుల్ ఉంటుంది. కిందన చూసిన తర్వాత పైకి రావచ్చు. పైనుండి అయితే లొకేషన్లు కూడా చాలా బాగుంది. టెంపుల్ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. మొత్తం ఇదంతా చూడండి, ఇది మొత్తం రాళ్ళతో నిర్మించబడి ఉన్నారు. చాలా పురాతనమైనది, చూడడానికి చాలా బాగుంది. చాలా ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. వచ్చే దారిలో అయితే లొకేషన్లో అయితే చాలా బాగుంది. ఎవరైనా వచ్చి ఉండకపోతే తప్పకుండా విజిట్ చేయండి. ఓం నమో వెంకటేశయ్య. మేము రావులపల్లి నుంచి వచ్చామండి. వైజాగ్ వచ్చి కట్టించే పద్మనాభం శ్రీ అనంత పద్మనాభ స్వామి గుడి చాలా బాగుందంటే చూడటానికి వచ్చాం. వచ్చే విధానం ఇక్కడ చూస్తే ఆధ్యాత్మికంగా
స్వయంభూగా వెలిసిన స్వామి ఎలా ఉండాలో అలా ఉన్నది. లోపల చూస్తే నిజంగా చాలా చాలా మనసు చాలా ప్రశాంతం అనిపించింది. ఓం నమో వెంకటేశాయ. కాబట్టి వీలైనంతలో వైజాగ్ వచ్చిన వాసులందరూ కూడా ఈ గుడికి వచ్చి స్వామిని సందర్శించి స్వామి కృపకు పాత్రులుగా అవుతారని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నటువంటి కిల్లర్ 369 సబ్స్క్రైబ్ చేసి అందరూ కూడా సపోర్టింగ్ చేస్తారని కోరుతున్నాం. గోవింద అయితే దర్శనం అయిపోయింది మామ. శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం. ఇక్కడైతే ఇంకా వేరే పాయింట్కి వెళ్తున్నాం. ఇది డౌన్ దిగుతున్నాం, చూస్తున్నారు కదా. బ్రేక్ లేదు పరిస్థితి, బ్రేక్ లేవు. పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల మాయి చెల్లో శ్రీ అనంత పద్మనాభ స్వామి దర్శనం అయితే అయిపోయింది. జస్ట్ ఇప్పుడు కొండ దిగము. మనం వెళ్ళబోయేది అయితే కురపల్లి డ్యామ్. ఇది పద్మనాభ టెంపుల్ నుండి ఒక 8-9 km అయితే ఉంటుంది. కురపల్లి గ్రామం నుండి కొద్దిగా లోపల అయితే వెళ్ళాలి. గ్రామం మధ్య నుండి వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనం చిన్న పల్లెటూరు సందుల్లో వెళ్తున్నాం. వాటర్ ఫాల్స్ అంటేను పల్లెటూరు సందుల్లో చిన్న చిన్న రోడ్లు, మనం డ్యామ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసి లోపలికి కొంత ఖాళీ నడక అయితే నడవాల్సి ఉంటుంది. వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేసి ఇప్పుడైతే వెళ్తున్నాం. చల్లరి చల్లరి చల్ల చల్లరి చల్లరి ట్రిప్ 12 అయిపోతుంది. మేమైతే శ్రీ పద్మనాభ స్వామి దేవాలయం దర్శనం అయిపోయింది. తర్వాత మరి అలాగా దర్శనం అయిపోయాక ఇలాగా చిన్న డ్యామ్ ఉంది ఇక్కడ, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరు. అక్కడికి వచ్చాము, డ్యామ్ దగ్గరకు వచ్చాము. చిల్లుగా వర్షంలో కొద్దిగా కూల్గా ఈదుకుంటూ, మనకి ఈత రాదు కానీ దిగేసి ఏదో సరదాగా అలా ఈది మనకు బాగుంటుంది. పల్లెటూరులో చాలా బాగుంది, చెట్లు చుట్టంతా చెట్లు, చల్లటి వాతావరణం బాగుంది. నిజంగా చాలా బాగుంది. ఈ క్లైమేట్లో ఇంకా బాగుంది. ఈ డ్యామ్ అయితే కురపల్లి గ్రామంలో ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళవచ్చు. వీకెండ్ అయితే చాలు, జనాలు కూడా చాలా ఎక్కువ మంది వస్తుంటారు ఇక్కడికి. మనం కొద్దిగా ఎర్లీగా రావడం వల్ల జనాలు కూడా ఎవరు లేరు. చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. డ్యామ్ కూడా చాలా పెద్దదిగా ఉంది. అది కాక లోతు కూడా చాలా ఎక్కువగా ఉంటుందంట. నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి ప్రదేశానికి వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడడానికి ఎంత బాగుంటుందో అంతే ప్రమాదకరంగా ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. తెచ్చుకోవాల్సింది అట్లా వచ్చేద్దాం పోనీ. అప్పుడు వీడియోలో నాకు ఇట్టే ఏదొచ్చా అడిగి రాకూడదు మీరు ఎత్తుకొని దిగుతున్నాం. చాలా అరే రోడ్డు మీద నేను ఈత కొడుతుంటా, తీస్తా వీడియో. ఈత కొడుతుంటా.
కురవల్లి డ్యామ్కి వచ్చాం. ఫుల్ చిల్ అవుతుంటే మరి పోలీస్ మామ వాళ్ళు వచ్చేసారు. మన వాళ్ళంతా హడావిడి సర్దుకొని ఇంకా మూటలంతా సర్దుకొని ఇంకా చలో గరికి చలింగే ఇంకా మంచి ఫుల్ చిల్ అవుతుంటే వచ్చేసారు మామ. ఇంకా ఏం చేయలేము, ఇంకా డయర్లు ఇరిగి చెడ్లు వేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. మొత్తానికి చిల్ అవ్వడంలో ఇప్పుడైతే అందరు వెళ్ళిపోతున్నాం, అందరు వచ్చేస్తున్నాం. అది వాచ్ ఎవరి దగ్గర ఉంది? వాటర్ వెళ్ళిపోయింది. మొత్తానికి అయితే కురపల్లి డ్యామ్లో అయితే ఫుల్ చిల్ అయ్యాం మామ. 11కి వచ్చాము, ఇప్పుడైతే టైము 1:32 అవుతుంది. బాగానే ఎంజాయ్ చేసాం. కానీ ఇప్పుడు పోలీసు మామ వచ్చేసారు మామ. అక్కడ రీసెంట్గా 15 మంది చనిపోయారంట, అందుకనే ఇంకా పంపించేస్తున్నారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. సండే కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. కానీ రావడం వల్ల కొంతమంది సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఏం చేస్తారు మరి. అలాగే మనమైతే ఫుల్ చిల్ అయిపోయాం. ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఫుల్గా. ఇప్పుడు ఒక దమ్ బిర్యానీ తినేసి అలాగా ఇంకో ప్లేస్కి వెళ్ళాలి మరి. ఓకేనా, చూస్తుండండి మరి. సీ యూ. డ్యామ్లో చిల్ అవ్వక పక్కన మా ఫ్రెండ్ వాళ్ళ విలేజ్ ఉంది. అంటే అక్కడికి వెళ్ళి లంచ్ కంప్లీట్ చేసాక మళ్ళీ చిల్ అవ్వడానికి చిన్న బావి దగ్గరికి అయితే మళ్ళీ ప్రయాణం కొనసాగించాము. మనవాడైతే కొద్దిగా త్వరగా వెళ్ళిపోవచ్చు అని షార్ట్ కట్ తీసుకొచ్చాడు. మేము మరీ ఇంత త్వరగా వెళ్తామని అస్సలు అనుకోలేదు. వెళ్ళే మార్గం చూస్తుంటే వెళ్తామా లేదా అనిపించింది. మొత్తం బురద అయితే ఉంది. అటువైపు మంచి తార్ రోడ్ అయితే ఉంది. మనవాడైతే షార్ట్ కట్ అన్నాడు. మరీ ఇంతలా షార్ట్ కట్ ఉంటుందని అస్సలు అనుకోలేదు. కిందకి వెళ్ళిపోతున్నా. మొత్తానికైతే గండం గడిచింది అనుకో, అది కూడా మొత్తం బురదతో. మొత్తానికి బావి దగ్గరికి అయితే వచ్చేసాము. చుట్టూ పొలాలు, ప్రశాంతమైన ప్రదేశం. ఎక్కడ కూడా కాస్త చిల్లావేమో మనం అయితే. పల్లెటూరు అన్నా లోతు ఉంటుంది మొన్న. రాట్లేదా ఎందుకన్నా అలాగా? ఇప్పుడు ఇలా నేట్ చేసుకుంటారు. చెప్పు ఒక మాట, ఆ సగం బాటిల్ కొన్ని వదిలేసి ఆ ఫుల్ బాటిల్ అని పట్టుకుని తాగడానికి ఫుల్ బాటిల్ పక్కన ఉంది. అది సగం అన్న, రెండు సగం ఆ డ్రింక్ బాటిల్ టవల్ పట్టుకో అక్కడికి వెళ్ళి. అరే పులి నీ దగ్గర టవల్ కొట్టి ఒకసారి పట్టుకో. మొత్తానికి సండే ట్రిప్ అయిపోయింది. మొత్తం తిరిగేసాం. శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్, అలాగే డ్యాము, అలాగే బావి. ఇక్కడ సిటీ, వైజాగ్ సిటీ నుండి దగ్గర ఒక 50-60 కిలోమీటర్లు బయటకు వచ్చాం. చాలా ప్రశాంతంగా ఉంది పల్లెటూరులో. అన్న కూడా కూల్గా చిల్లుగా వెండు. మొత్తానికి తల స్నానం చేసాం, వర్షంలో తడిసిపోయాం ఫుల్. ఇప్పుడు రేపటికి జ్వరం వచ్చేద్దాము. బాగా ఎడ్డకు వచ్చేస్తుంది ఇప్పటికే. వాటర్లో బాగా తడిసిపోయాం. చాలా దూరం వచ్చాం, బయట సిటీ బయటకు వచ్చాం అనమాట. ట్రిప్ మొత్తానికి మంచిగా సాగింది, మంచిగా అయిపోయింది. ట్రిప్ అయితే చాలా చక్కగా ముగిసింది. సరే మరి బాయ్, సీ యూ సూన్. మరిన్ని వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. సీ యూ సూన్.